వాళ్ళకి ఇదంతా బాగా అలవాటైపోయింది నాన్న. ప్రతి చిన్న విషయాన్ని దుర్గకో విజయశాంతికో ముడిపెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్నామంటే చివరికి మనమే మానం పోగొట్టుకోవాలా. ఎన్ని తూర్లిట్టా చెప్పలేదు. రేయ్, ఆడపిల్ల పామును పట్టుకుని విడిచిపెట్టడానికి పోతుంటే నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేనేం చేయాలా? ఏం చేయాలంటావేంట్రా? ఒక్కతే వెళ్తుంది కదా, తోడుగా నువ్వు వెళ్ళు. సరేనా? రేయ్ నువ్వు ఆగరా. ఇప్పుడు వాడెందుకు మధ్యలో? విజయశాంతి పట్టుకుని ఇడిసిపెట్టేదానికి పోయుండదు కదా. ఎందుకైనా మంచిది, పక్కన మనిషి తోడుంటే మంచిది కదమ్మా. మగపిల్లాడు, వాడు చేయలేని పని ఆడపిల్ల చేసింది. ఇంకా చూస్తావేంట్రా, వెళ్ళు. అత్త నువ్వు కూడా రా. రేయ్ నాకు భయం రా, నేను రా, నువ్వు పో. రే అర్జున్, ఇంట్లోకి పాము రావడం ఏంటో, ఎందుకైనా మంచిది. ఏదైనా శాంతి జరిపించాలేమో పంతులు గారిని ఒకసారి కనుక్కో. అలాగే నాన్న. అమ్మా. వదినా, నువ్వు తిట్టు కొట్టు, ఖచ్చితంగా ఈ పని దుర్గే చేసింది. ఆ పాప ఇట్లెందుకు చేస్తది? నీకొకటి అర్థం కావట్లేదు వదినా. ఈ శోభనం జరగడం తనకిష్టం లేనట్టుగా ఉంది. అది ఆపటానికి పామును దింపింది అన్నది మా అనుమానం. అవును పిన్ని, శోభనం ఆపాలంటే ఇంక వేరే దారి లేదు. ఇదిగో ఇలాంటిది ఏదైనా జరిగిపోతే ఆపొచ్చు. నేను స్వయంగా చూశాను. పాములోడు మన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉండగా దుర్గా బయటకు వెళ్తుంటే నేను చూశాను. ఖచ్చితంగా తనే పాముని ఇంట్లో వదిలేసి ఉంటుంది. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతుంది. అదే నిజమయ్యి సరైన సాక్ష్యం దొరికినదనుకో, అప్పుడు చెప్తును దుర్గ సంగతి. వద్దన్నా కూడా ఇంట్లో వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో నా మాట వినరు. ఈ శోభనం తప్పించుకోవడానికి నా చేతుల్లోనే మంచి దారుంది కదా, దీన్నెందుకు నేను వృధా చేసుకోవాలి? నాగదేవతను అడ్డం పెట్టుకుని శోభనం తప్పించుకోవాలి. అమ్మ నాగమ్మ తల్లి, తప్పుగా అనుకోవద్దు. వాడితో కలిసి బతకడమే నాకు ఇష్టం లేదు, కానీ మా అక్క కోసం రావాల్సి వచ్చింది. వాళ్ళు జరిపించాలనుకున్న కార్యక్రమం నుంచి తప్పించుకోవడానికి నాకు నువ్వు తప్ప దారి లేదు. నిన్ను ఈ విధంగా వాడుకుంటున్నందుకో తప్పుగా అనుకోవద్దు. సరిగ్గా పాము కాటేసినట్టే ఉంది. దీన్ని చూపించి పాము కాటేసిందని నమ్మించి తీరుతాను. పర్లేదు, ఇలాంటి టైంలోనే నా బుర్ర భలే పనిచేస్తుంది. అమ్మా, ఈ పాప చాలా ముదురు మాదిరి ఉండదే. చేతిలో పాము నిడిచిపెట్టి పాము కాటేసిన మాదిరి హెయిర్ పిన్ తో గుచ్చుకొని ఏ నాటకాలు ఆడుతా ఉండదే. అమ్మా, అయ్యో, మీటర్ ఆగు, పాము పోయి ఉండదా? ఏడకు పరిగెడతా ఉండవు ఏంటి? ఏం జరుగుండది? ఏం అట్టపోతా ఉండవు? అదే పామును వదిలిపెడదామని వెళ్తుంటే ఇదిగో చేతి మీద కాటేసింది. ఇంట్లో వాళ్ళతో చెప్దామని పరిగెడుతున్నాను. అమ్మ మీటరు, నువ్వు మామూలు దానివి కాదుగా. హెయిర్ పిన్ తో గుచ్చుకొని పాము కాటేసిన మాదిరి బిల్డప్ ఇస్తా ఉండవా? నీ ప్లాన్ నాకు అర్థమైండ్లా. ఏంటి, పాము కాటేసి ఉండదా? ఇంకేమైనా ఉండదా? ఈ మాట ఇంత నిమ్మలంగానా చెప్పేది? వాత నా పెండ్లాన్ని పాము కాటేసినది, నడవలేకపోతా ఉండదు. బిన్న హాస్పిటల్ కి తీసుకుపోవాలా? భూకి జానడున్నావు, నువ్వేందే ఇంతుండవు? నా ఫోన్ నా దగ్గరే ఉందే. మరి ఆ ఫోన్ ఎవరిది? ఇది ఆ దుర్గదే. ఛార్జింగ్ పెట్టినట్టుంది. కానీ వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది, చెల్లి కూడా ఇక్కడే ఉంది. మరి ఇంకెవరు ఫోన్ చేస్తున్నారు అదే ఈ టైంలో? ఓ తల్లే దండం, మా నాగ్గాడు ఎట్టున్నాడు? క్షేమంగానే ఉన్నాడా? నాకు ఎవరు అట్టంటామేంటి తల్లి, నా పాము.
ఓ తల్లు పాము మారిపోయిందమ్మా, మీకు కూరల పాము వచ్చింది. ఏదో డబ్బు కాసపడి నీకు ఇచ్చాను. చెట్టు శ్యామ లేక పాములు ఏడ దొరకట్లా. ఓ పామును పట్టుకోవాలంటే ఊరు పొల మేరకు పోవాలా. ఆడ కూడా దొరుకుతుందన్న నమ్మకం లేదు. నాకింత బువ్వ పెట్టేది ఆ నాగ్గాడేనమ్మా. వానికి ఏం కాలేదుగా, బానే ఉన్నాడుగా. నీ నాకు క్షేమంగానే ఉంది. రేపు ఉదయాన్నే రా, నీ పాముతో పాటు మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తాను. అట్టాగే తల్లే, రేపు పొద్దున్న వచ్చేస్తాను. ఉంటానమ్మా. కుదిరితే వాని కూసిని పాలు పోయి తల్లే. ఆ పాలు పోస్తాను, గుడ్లు కూడా పెడతాను. నువ్వైతే మర్చిపోకుండా రా. దండాలు తల్లే, ఉంటాను తల్లే. మనం అనుకున్నది నిజమే. దుర్గే పాము తెప్పించి ఇంట్లో వదిలేసింది. పదత్తయ్య, అన్నపూర్ణ పెద్దమ్మతో ఈ విషయం చెప్తే రచ్చ రచ్చ చేస్తుంది. పద. మనం మాటలతో చెప్తే వాళ్ళకేం అర్థం కాదు కదే. అనవసరంగా మనం తిట్లు తినాలి. ఉదయానికంతా వాడు వచ్చేస్తాడు కదా, వాడితోనే చెప్పిస్తే దుర్గే పామును తెప్పించిందన్న విషయం తెలుస్తుంది. అప్పుడు అన్నపూర్ణ వదిన విశ్వరూపం చూపిస్తుంది. ఇంత పని చేస్తావంటే అని మనం కోరుకున్నట్లుగానే దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అక్కని పంపించాక చెల్లెలు వదిలిపెడుతుందా?